నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాసురములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాసురములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తును చూశాము. రెండో పత్తులో నమ్మాళ్వారు మనకు మన అహంకార మమకారములను పోగొట్టుకొని మనము ఆ భగవంతుడిని సేవించినట్లయితే ఆ స్వామిని మనము తప్పకుండా చూడగలము అని చెప్పుకుంటూ వచ్చారు. 3-4 రోజుల నుంచి రెండవ పత్తులోని 8 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి రెండవ పత్తులోని 9-10 భాగములను చూద్దాము. తిరువాయిమొళి రెండవ పత్తులోని 9వ భాగం. మొదటి పాసురం. ఏమా వీటు తిరముం చెప్పా నిన్ చెమ్మా పాత పర్పు తలై చేరతూ ఒల్లై కై మా తుంబం కడింద బిరానే అమ్మా ఆడియేను వేండువతూ ఈతే. గజేంద్రుడి గొప్ప దుఃఖమును పోగొట్టిన నా స్వామి, ఓ భగవంతుడా, తొందరగా నా తలపై నీ ఎర్రని దివ్య పాదములను చేర్చి భక్తితో నేను కోరుకునే గొప్ప మోక్షమును ప్రసాదించవయ్యా. రెండవ పాసురం. ఈతే యానున్నై కొల్వా తెంగాన్రుం ఎన్మైతో ఇషోతి మణివన్నా ఎందాయ్ అయితా నిన్గళల్ యాను అయితా జ్ఞానకైతా కాలగళవి చెయ్యేలే. ఎప్పుడైనా నిన్ను నేను అడిగేది ఒక్కటే, కాటుక రంగు మణివర్ణపు నా స్వామి, పొందరాని నీ దివ్య పాదములను తొందరగా చేరడానికి జ్ఞానము అనే నీ చెయ్యిని వెంటనే అందియ్యవయ్యా. మూడో పాసురం. చెయ్యేలుది వినై என்று அருள் செய்யும் என் கையாறு செக்கரா கண்ண பிரானே ஐயாறு கண்டம் அடைக்கிலும் நின் கழல் எய்யாத்து ఏ తరల్ చెయ్యనకే. ఓ చక్రధారి, ఓ శ్రీకృష్ణ, పాపకర్మములు ఉన్నాయని నన్ను దూరము చెయ్యకు స్వామి. నా గొంతు తడి ఆరకముందే నాపై దయ చూపి అలసట లేకుండా నీ దివ్య పాదములను చేరే గొప్ప భాగ్యమును నాకు ప్రసాదించవయ్యా. నాలుగో పాసురం. ఎనక్కే ఆల్ చెయ్యాయ కాలతో మెండ్రు ఎన్ మనకే వందు విడై వీడిన్రి మన్ని తనకే యాక ఎన్నై కొళ్ళుం ఈతే ఎనక్కే కన్ననై యాన్ కొల్ సిరప్పే. ఎల్లవేళలా నాకే సేవ చెయ్యి అని నా మనసులోకి వచ్చి ఎటువంటి కొరత లేకుండా నివసించి నేను నీకే సొంతము అన్నట్లుగా నన్ను స్వీకరిస్తే చాలు. ఆ శ్రీకృష్ణుడి నుంచి నేను కోరుకున్న గొప్ప ఫలము ఇదే. ఐదో పాసురం. శిరపిల్ వీడు శివరక్క నరకం ఇరపీలైతుక ఐతర్కయానం పిరపూయిల్ బల్ విరవి మక్పెరుమానై మరపూ ఒన్రు ఇన్రి ఎండ్రు మకిల్వనే. మహిమలు నిండిన గొప్ప మోక్షము, స్వర్గము, నరకము, మరణము నేను ఏది పొందినా, నేను మళ్ళీ పుట్టినా పుట్టకున్నా ఎన్నో అవతారములలో అవతరించిన ఆ సర్వేశ్వరుడిని ఎల్లవేళలా మరిచిపోకుండా ఆనందమును పొందుతాను. ఆరో పాసురం. మకిల్ కొల్ దైవము లోకం ఆలోకం మికిల్ కొల్ శోధి మలరంద అమ్మానే మకిల్ కొల్ సిందే సొల్ షైకై కొండు ఎండ్రు మకిల్ ఒత్తు ఉన్నై వణంగవారాయే. సుఖపడే దేవతలను, కదలని ప్రకృతిని, కదలాడే ఈ ప్రాణులను, వెలిగే ఆ సూర్యచంద్రులను సృష్టించిన స్వామి యొక్క దివ్యలీలలను, గుణములను ఎల్లప్పుడూ తలుచుకుంటూ నా స్వామి ఇటు రారా అని ఎంతో ఇష్టముగా పిలుస్తూ ఉంటాను. ఏడో పాసురం. వారాయ్ ఒన్వి తిరుపా తమలర్కి ఇళవేరాతే యాన్ వందు అడేయుంబడి తారాతాయి ఉన్నై ఎన్నుల్ వైపిల్ என்றும் మారాతాయి ఎనకెండ్రుం ఎక్కాలే. నిన్ను ఆశ్రయించినందుకు నువ్వు వచ్చి నన్ను విడిచిపెట్టకుండా నాలోనే ఉండిపోయే గొప్ప భాగ్యమును ఇచ్చి
నన్ను ఎప్పుడు తృప్తిపరుస్తావు స్వామి? 8వ పాసురం. எக்காலத்து எந்தை என்னுள்ளு மண்ணில் மத்தே காலித்துலும் யாத்தொன்றும் வேண்டேன் மிக்கார் வேதா விமலர் விளங்கும் என்ன அக்காரா கனியே உன்னை யானே. గొప్పవారైన వేదాంతులు అనుభవించే ఓ బెల్లపు ముక్క, ఎల్లవేళలా నువ్వు నా స్వామి అయి నాలో ఉండిపోతే నిన్ను ఎప్పుడు ఇంకా ఏదీ కోరను స్వామి. 9వ పాసురం. யானே என்னை அறியாக்கிலாதே யானே என்றனதே என்று இருந்தேன் யானே நீ என்னுடை மெய்யும் நீயே వానే ఏతుం ఎం వానవరేరే. అందరూ కీర్తించే ఓ దేవాదిదేవా, నిన్ను తెలుసుకోకుండా ఇప్పటి వరకు నేను నాది అని అంటూ ఉండిపోయిన నేను నీ వాడను స్వామి. 10వ పాసురం. ஏரேலேலும் வென்றோ ஏர்கொள் இலங்கையே நீரே ஷைத்தானிடம் சுடர் சோதி தேரேல் என்னை உன் பொன்னடி சேரத்து ఒల్లై వేరే పోకా ఎంగాండ్రుం వెడలే. ఎద్దులు 7ంటిని జయించి అందమైన లంకా నగరమును బూడిద చేసిన ఓ ఉజ్వల తేజోమయుడా, నమ్మకము లేని నన్ను తొందరగా నీ అందమైన దివ్యపాద పద్మముల వద్దకు చేర్చి నువ్వు నేను వేరు కానట్లుగా విడవకు స్వామి. 11వ పాసురం. வெடலில் சக்கரத்து அண்ணலை மேவல் வெடலில் வன்குணுகு குருகூர் ஷடகோ பன்ஷல் கெடலில் 1000 இவை 10 கெடலில் వీడు చెయ్యం కిళర్వార్కే. విడవని చక్రమును కలిగిన స్వామిని, కురుకాపురిలోని విడవని మనస్సు కలిగిన శటగోపులు అనే నమ్మాళ్ళవారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదివి ఆనందించిన వారికి తమ జీవిత తదనంతరమున విడవలేని మోక్షము వచ్చును. 2వ పత్తులోని 10వ భాగము. 1వ పాసనం. கிளரோளிளமை கெடுவா தன் முன்னும் வளரொளி மாயோன் மருவியா கோயில் வளர் இளம்பொழில் சூழ் மாலிரும் சோலை తళరు ఇలరాకెల్ శార్వతు శతిరే. యవ్వన కాంతులు కరిగిపోకముందే, ఎటువంటి ఆటంకములు రాకముందే గుబురుగా పెరిగిన తోటలు చుట్టిన తిరుమాలిరం షోలై నగరములోని వెలుగుల కాంతుల మాయాలోలుడు కొలువై ఉన్న దివ్య దేవాలయమునకు చేరుటయే తెలివైన పని. 2వ పాసరం. ஷெதிரேலாமடவார்த்தீழ்ச்சியை மதியாத்து அதேறுகுரல் செங்கத்தோ அழகர் தங்கோயில் மதித்தவள் குடுமீஷ் மாலிரும் சோலை పదియతు ఏతి ఎలువతు పయనే. తెలివైన యువతల గురించి ఆలోచించకుండా చంద్రుడు కదలాడే ఎత్తైన కొండ శిఖరపు తిరుమాలిరం షోలై ప్రదేశమందున్న దివ్య దేవాలయములో కొలువై ఉన్న స్వామి, అదిరిపోయే శబ్దము చేసే శంఖమున్న ఐశ్వర్యవంతుడు ఆ చోరసుందర స్వామిని కీర్తించడమే తరించే గొప్ప మార్గము. 3వ పాసరము. பயனல்லாசைத்து பயனில்லை நெஞ்சே புயல் மலை வண்ணர் உரிந்து உரை கோயில் மயல் மிகு பொழில் சூழ் மாலிரம் சோலை அயன் மலை அடைவத்து அருகருமமே. పనికిరానివి చేసి ఫలితం ఏమున్నదని బాధపడకుండా ఆత్మను దానముగా ఇచ్చిన మేఘవన్నపు స్వామి నివసిస్తున్న చోటు, తనివి తీరా చూడాలి అనిపించే తోటలు నిండిన కొండల మధ్యన ఉన్న తిరుమాలిరం షోరైను చేరుటయే చేయదగిన మంచి పని. 4వ పాసం. కర్మ అవన్ పాశం కళిత్తు ఉళన్రు ఒయ్యవే பெருமலை எடுத்தான் பீடு உரை கோயில் வருமலை தவளும் மாளு இரும் சோலை తిరుమలై యతువే అడైవతు తిరమే. పాపకర్మల క్రూర బంధనములను పోగొట్టుకుని ఆ స్వామి సేవ చేస్తూ తరించాలి అని అనుకుంటే మహిమ నిండిన పెద్ద కొండను ఎత్తిపట్టిన స్వామి ఎంతో ఇష్టముగా తిరిగే చోటు, వచ్చిపోయే మేఘములు సంచరించే తిరుమాలిరం షోలైను చేరుటయే తగిన పని. 5వ పాసరం. திறமுடையவளத்தால் தீவினை வெறுக்காத்து அறம் முயல் ஆளிபடையவன் கோயில் மறுவில் வன்சுனை
షోళ్ షోళై పురమలై శారభోవతో గిరియే. అందరితో కలిసి అడ్డదిడ్డముగా క్రూర పాపములను పెంచుకొనక ధర్మముతో నడిచే చక్రమును ఆయుధముగా కలిగిన స్వామి నివసించే స్వచ్ఛమైన సెలయేళ్ళు చుట్టిన తిరుమాలిరుం షోలైకు వెళ్ళడమే మంచి ఉపాయము. 6వ పాసురం. கிரியன நினைமின் கீழ்மை செய்யாதே உரி அமர் வெண்ணை உண்டவன் கோயில் மறியொடு பிணை ஷேர் மாலிரும் షోలై నెరిపడాతువే నినైవతూ నలమే. నీచమైన పనులు చెయ్యక తిరుమాలిరుం షోలైకు వెళ్ళే దారిలో జింక పిల్లలు నిలిచి చూస్తుంటే వాటిని చూస్తూ ఉట్టిపై ఉన్న వెన్నను తిన్న స్వామి కొలువై ఉన్న దివ్య దేవాలయమునకు వెళ్ళి చూడడమే మంచి ఉపాయము అని తెలుసుకోండి. 7వ పాసురం. నలం ఎన నినైమిన్నరకు అళుందాతే நிலமுனம் இடந்தான் நீடுரை கோயில் மலமருமதி சேர்மாலிரும் షోళై వళమురయ్యైతి మరువు తల్వలమే. ఒకానొకప్పుడు ఈ భూమిని విడదీసిన స్వామి కొలువై ఉన్న చోటు మచ్చలేని చంద్రుడు చేరి ఉన్న తిరుమాలిరుం షోళై దివ్య ప్రదేశమును చేరుటయే గొప్ప ప్రయోజనము అని తెలుసుకోండి. 8వ పాసురం. వళం செய்துவை கல்வளம் கழியாதே வளம் செய்யும் ஆறு மாமையன் கோயில் வளம் செய்யும் வானோர் மாலிரும் షోళై వళం செய்தும் నాళుం మరువు తల్వళకే. బలము పోకముందే బలమును ఇచ్చే గోవిందుడిని తలుచుకుంటూ ఆ మాయాలోలుడు కొలువై ఉన్న దివ్య దేవాలయమునకు వెళ్ళి దేవతలు కూడా ప్రదక్షిణములు చేసే తిరుమాలిరుం షోళైను చుట్టి రావడమే ధర్మము. 9వ పాసురం. వళకు ఎన నినైమిన్ వల్మన్ వనై మూழ்காது ஆளகொடியாட்ட நமரு பெரும் கோயில் மலகளெத்தினம் சேர் மாலிரும் షోళై తొళకర తూదతే తుణివతు షూతే. క్రూర పాపములలో మునిగి తేలక పిశాచి పూతనను చంపిన స్వామిని తలుచుకుంటూ పిల్ల ఏనుగులు గుంపులు గుంపులుగా చేరి ఉన్న తిరుమాలిరుం షోళైలోని గొప్ప దేవాలయమును చేరాలి అని అనుకోవడమే న్యాయము. 10వ పాసురం. షూతెన్రోగళవం షూతుం చెయ్యాతే వేతమున్ విరిత్తాన్ వీరుంబియా కోయిల్ మాతూరుమయ్యల్ షేర్ మాలిరుం షోళై పోతూ అవిల్మలయ్యే పుకువతూ పొరులే. బ్రతకడానికి ఇవే ఉపాయములు అని దొంగతనము జూదము అనే వ్యసనములలో పడి మునిగిపోక అందమైన నెమళ్ళు వికసించిన పువ్వులు నిండి ఉన్న కొండ ఆ తిరుమాలిరుం షోళై దేవాలయములో కొలువై ఉన్న స్వామియే వేదములలో తెలుపబడి ఉన్న పురుషార్థము అని తెలుసుకోండి. 11వ పాసురం. பொருள் என்று இவ்வுலகம் படைத்தவன் புகழ் மேல் மருளில் வன்குருகோடுவன் ஷடகோபன் தெருள் சொல் கொள்ளா சொன்னா ஓர் 1020 அருள் உடையவன் తాళ్ అనేవిక్కుం ముడితే. లోకములను సృష్టించిన స్వామిని తలుచుకోవడమే ప్రయోజనము అని అందమైన కురుకాపురిలోని జ్ఞానవంతుడు అయిన శాంతమూర్తి నమ్మాళ్వారు మనకు జ్ఞానము కలగ చెయ్యాలని చెప్పిన గొప్ప అర్థవంతపు 1000 ద్రవిడ పాసురములలోని ఈ 10 పాసురములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారి జన్మలను పోగొట్టి ఆ స్వామి తన దివ్యపాదముల వద్దకు చేర్చుకొనును.